సార్ పేరు పేరు నగేష్ పుసాల గార్చెల్లపల్లి. సార్ నగేష్ గారు, మీరు చూస్తున్నారు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. దేశం అంతా కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. సో రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. మనం బార్డర్ చాలా దూరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ యుద్ధం జరుగుతుందేమో అన్నట్టుగా అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లే చర్యలు తీసుకుంటుంది, అక్కడ కేంద్రం అట్లే ఉంది. ఇంకా ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో ఆపరేషన్ కగార్ పేరుతోటి నక్సలైట్లను కూడా ఏరేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు ఆపరేషన్ కగార్ తోటి నక్సలైట్లను ఏరేయడం, అక్కడ ఉగ్రవాదులను ఏరేయడం. దేశం మొత్తం ఈ అన్ని టాపిక్స్ పక్కకు పోయినాయి. సరిగా రాజకీయాలు ఏం లేవు, ఇక మొత్తం ఇవే యుద్ధమే నడుస్తుంది. ఎట్లా ఆపరేషన్ కగార్ అని చెప్పి అంటే అది ఇంటి సమస్య, ఒకటి మన దేశ సమస్య, మన ఇండియా సమస్య నక్సలిజం అనేది. కానీ ఇది తీవ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య కాబట్టి దీన్ని ప్రత్యేకంగా దాన్ని చూడవలసిన పరిస్థితి ఉన్నది. అలా దౌర్జన్యంగా నిర్దాక్షిణంగా పేరు అడిగి నీవు ఏ కులం అని చెప్పి అడిగి వాళ్ళు చంపేసారు కాబట్టి ఆ తీవ్రవాదాన్ని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎంతవరకు దూరం చేసుకుంటే అంతవరకు పాకిస్తాన్ సేఫ్ ఉంటుంది. లేకుంటే నేను ఇప్పుడు 55 ఏళ్ళు నేను కూడా సిద్ధమే యుద్ధానికి. అంత పౌరుషం రగులుతుంది. ఒక వాళ్ళు పెళ్లి అయిన కొత్త అమ్మాయి వాళ్ళ భర్తను చంపేస్తే ఆ పరిస్థితి ఎంతవరకు అవుతుంది? ఆమె జీవితాంతం ఏం చేయాలి? ఆమె ఇవాళ ఆర్థికంగా అమౌంట్ పైసలు వస్తుండొచ్చు, ఆ భర్త లేని లోటు ఎవరు తీర్చాలి? ఇవాళ అది పాకిస్తాన్ అది దాని గురించి ఆలోచించి ఆ తీవ్రవాదాన్ని వాళ్ళు మాకు అప్పచెప్తే అప్పచెప్పాలి, లేకుంటే యుద్ధానికే సిద్ధం, ఏడికైనా సిద్ధమే. ఇప్పుడు 55 ఏళ్ళు నేను కూడా రమ్మట పోతా. మరి చాలా మంది ఇక్కడే మన దేశ ద్రోహులు అంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న వాళ్ళైతే ఆపరేషన్ సింధూర్ ఎగతాళి చేస్తూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు. అనేది వేరు, తీవ్రవాదం అనేది వేరు. తీవ్రవాదం ఎక్కడున్నా, హైదరాబాద్ ఉన్నా, ఎవరు ఎక్కడున్నా దాన్ని తుదముట్టించవలసిందే. వేరే అన్ని దేశాలు కలిసేమో తీవ్రవాదాన్ని పాకిస్తాన్ తప్పని చెప్పాను, కానీ వాళ్ళు గుర్తించాక మేము మంచిగా చేస్తున్నామని చెప్పి సమర్థించుకోవడం చాలా తప్పు. సార్ దాంతో పాటు సార్ ఇది అవహేళన చేయడంతో పాటు కొంత సమర్థించుకుంటారు. ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తోటి, గాంధీ మార్గం తోటి శాంతి జరగదు, ఇట్లా రక్తం కనబడితే అని మన జాతి పిత గాంధీ. ఇప్పుడు ఒకప్పుడు గాంధీ సిస్టమ్, గాంధీ ఇప్పుడు కాదు అది. అప్పటేళ్ళ కింద ఒక చెంప పోతే ఇంకో చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఒక చెంప కొడితే పల్లె రాలకూడతాం అంతే. ఒక చెంప కొట్టు దెబ్బ కొడతామంటే వాడు కొట్టి చేయి అవ్వడం ముందే పళ్ళు రాలకూడతాం. అది గాంధీ అప్పటి పొజిషన్ వేరు, ఇప్పటి పొజిషన్ వేరు. సో మెంటల్ గా ఫిక్స్ అయిపోయినారు, యుద్ధం వస్తే రెడీ అని. సో సావడానికైనా చంపడానికైనా దేనికైనా సార్. సో ఈ విషయంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు, రాజకీయాలకు, మతాలకు సంబంధం లేకుండా అందరూ అనేది ఈ క్షణంలో అవసరం లేదు. మేము అంటలేము, మేము ముందు ముస్లిం మేము అంటలేము, వాళ్ళు కూడా అంటలేరు, వాళ్ళు కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తారు.